నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు బై దీప్తిశ్రీ. సూపర్ హెల్తీ బేబీ లంచ్ రెసిపీని చూద్దాము. 9th మంత్ టు 18 మంత్ బేబీస్కి ఈ బేబీ ఫుడ్ని పెట్టడం వల్ల పిల్లలు వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బేబీస్ ఒక బోన్స్ని స్ట్రాంగ్గా చేయడానికి బాగా పనిచేస్తుంది. ఇలాంటి హెల్తీ అండ్ యూస్ఫుల్ బేబీ ఫుడ్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. పిల్లల కోసం నేను చేసే వరకు మీకు నచ్చుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యాన్ని ద్వారగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. సగ్గుబియ్యం 6th మంత్ బేబీ నుండి పెట్టుకోవచ్చు. వీటిని పక్కన పెట్టుకుని అదే బాండిలో 2 టేబుల్ స్పూన్స్ శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేపుకుని పక్కన పెట్టుకుందాం. దాంతోనే 2 ఆల్మండ్స్ని కూడా వేపుకోవాలి. ఆల్మండ్స్ 8th మంత్ బేబీ నుండి పెట్టుకోవచ్చు. నేను ఆల్మండ్స్ని డ్రై రోస్ట్ చేసిన వీడియో స్కిప్ అయ్యింది. ఈజీ డైజెషన్ కోసం 1/4 టేబుల్ స్పూన్ జీరాని కూడా వేసి ఫైన్గా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక మీ ఇంట్లో ఉన్న వెజ్జీస్ క్యారెట్, పొటాటో, స్వీట్ పొటాటో, పంప్కిన్, సొరకాయ లేదా ఏదైనా ఆకుకూర అయినా సరే ఈ రెసిపీలో యూజ్ చేయవచ్చు. నేను సొరకాయని తురుముకున్నది వేసుకుంటున్నాను. ఇలా కుక్ అయినప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకున్నాక 300 ml వరకు నీళ్ళని పోసుకుని 2 minutes పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకున్నాక సంవత్సరం పైబడిన పిల్లలు అయితే చిటికెడు ఉప్పుని వేయండి. లైట్గా పెప్పర్ పౌడర్ని కూడా వేయండి. అది పూర్తిగా ఆప్షనల్. నిదానంగా చిన్నారులకి కారం అలవాటు చేయాలి అంటే ఫస్ట్ మనం పెప్పర్ పౌడర్ని చూస్ చేసుకోవడం మంచిది. మొత్తం కలిసిలా కలుపుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకుని కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేయండి. సగ్గుబియ్యం వేయటం వల్ల చల్లారినాక కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది కాబట్టి లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసి చల్లారినాక మీ చిన్నారులకి అయితే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.